ఈరోజు తారక రామానగర్ సుందరయ్య కాలనీలో నేను 16 ఏళ్ళుగా కాపురం ఉంటున్నాను. నా పేరు రుక్కు. నేను నిర్మలమ్మ అనే వ్యక్తి దగ్గర గతంలో 20,000 అప్పు తీసుకున్నాను. అది ఆమె తిట్టడం వల్లను నా సమస్యలు తీసుకొని అది 40,000 రూపాయలు తిరిగి మా కొడుకు ఫోన్పే ద్వారా నేను పంపించాను. పంపించిన తర్వాత ఇంకా 90,000 నువ్వు కట్టాలని చెప్పేసి వచ్చి బూతులు మాట్లాడుతున్నది. ఆ బూతులు రికార్డు కూడా మా దగ్గర ఉంది, ప్రూఫ్. కానీ పోలీస్ స్టేషన్లో ఈ 3 రోజుల క్రితం మేము కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమెని మమ్మల్ని పిలిపించలేదు, మాట్లాడలేదు. ఆమె పైన ఏ చర్య తీసుకోలేదు ఎవరు. ఇదే దీపానికి జరిగిన ఘటన మాకు జరగదని గ్యారెంటీ ఏమి. ఇది జరగకుండా ఉండాలంటే నిర్మలమ్మ పైన ఎఫ్ఐఆర్ కట్టారు కదా, కట్టిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఇదే ఎంఆర్ఓ సార్ గారు కానీ ప్రభుత్వం కూడా దీనికి సపోర్ట్ చేయాలి, ఆమెను అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ఆమె బూతులు మాట్లాడిన మాటలు ఆ రికార్డు ఇప్పుడే నేను వినిపించమన్నా కూడా వినిపిస్తాను. అంత దారుణంగా మాట్లాడింది ఆమె. అసలు ఆమెకి డబ్బులు తీసుకున్నాము, ఇచ్చినాము. దాని తర్వాత ఆమె బూతులు మాట్లాడాల్సిన అవసరం ఆమెకి ఎవరు ఇచ్చినారు? ఆ హక్కు ఆమె ఎందుకు మాట్లాడుతుంది? అది అందరూ కలిసి ఆమెను అడగాలి. ఇదే ఈ రోజు కానీ నిర్మలమ్మ పైన ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు చూసి రేపు తెల్లవారితో అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయాలి. ఆమె పైన ఎందుకు ఆమెను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆమెను ఎందుకు వదిలేశారు? ఇదే విధంగా ఈరోజు దీపాపైకి 30 మంది తీసుకొచ్చిన వాళ్ళు రేపు మా ఇళ్ళకి రానని గ్యారెంటీ ఏముంది? అందుకు ప్రభుత్వం దీనిపైన గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.